Hi everyone, welcome back to my channel CHANDINi English Teaching. Today we are going to learn about homophone homograph homonyms. అంటే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి ప్రొనౌన్సియేషన్ చేయడానికి ఒకేలాగే ఉంటాయి, కానీ మీనింగ్ స్పెల్లింగ్ వేరే వేరేలాగా ఉంటాయి. అవి ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చి హోమోఫోన్స్ అంటే ఇట్ ఈస్ ఏ వర్డ్ which is having same sound but different spelling and meaning. It is called homophone. దీని అర్థం సేమ్ ఒక వర్డ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఒక వర్డ్ అంటే ఒక పదం అని, దానికి సేమ్ సౌండ్ ఉంటుంది, అంటే ప్రొనౌన్సియేషన్ చేయడానికి ఒకేలాగే ఉంటుంది, కానీ దానికి మీనింగ్ మరియు డిఫరెంట్ వేరే వేరేలాగా ఉంటుంది. దాన్నే హోమోఫోన్స్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ ప్రైజ్ ఇక్కడ చూడండి, ప్రైజ్ పిఆర్ఐసి ప్రైజ్, పిఆర్ఐజెడి ప్రైజ్. ప్రొనౌన్సియేషన్ చేయడానికి ఒకేలాగే ఉంది, కానీ ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది. అలాగే దీనికి మీనింగ్ కూడా డిఫరెంట్ వస్తుంది. సో ప్రైజ్ అంటే రేట్ అని, అలాగే ప్రైజ్ అంటే బహుమానం అని. సో దీనికి ఒక సెంటెన్స్ కూడా ఇచ్చాను క్లియర్గా అర్థమయ్యేదానికి. సో చూడండి, ప్రైజ్ ద వెజిటేబుల్ ప్రైస్ ఇస్ ఇంక్రీజ్డ్. ప్రైజ్ అంటే రేటు, సో ఇక్కడ వెజిటేబుల్స్ రేటు ఎక్కువైంది అనేసి. అలాగే ప్రైజ్, మై ఫ్రెండ్ వన్ ఏ ప్రైజ్ ఇన్ ఏ డ్యాన్స్. ప్రైజ్ అంటే బహుమానం అని చెప్పాను కదా. సో నా ఫ్రెండ్ డ్యాన్స్లో తనకి ఒక ప్రైజ్ అంటే బహుమానం వచ్చింది అని. సో ప్రైజ్కి ప్రొనౌన్సియేషన్ ఒకేలాగే ఉంది, కానీ స్పెల్లింగు మరియు దానికి మీనింగు వేరేలాగా ఉంది. సో అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, సన్, చెక్, వీక్. సన్ అంటే సూర్యుడు, సన్ అంటే కొడుకు. చెక్ అంటే కరెక్ట్ చేయడం, అలాగే చెక్ అంటే బ్యాంక్లో ఇస్తారు కదా మనకి విత్డ్రా చేసేకి, డిపాజిట్ చేసేకి, అదే. అలాగే వీక్. సో ఇవే హోమోఫోన్స్కి అర్థం, సరేనా. ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, సౌండ్ అంటే ప్రొనౌన్సియేషన్ అని. ప్రొనౌన్సియేషన్ తెలుసు కదా, పలకడం, అది సేమే ఉంటుంది, కానీ దానికి మీనింగ్ మరియు స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. దాన్నే హోమోఫోన్స్ అని అంటారు. ఓకే, అండ్ సెకండ్ వన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హోమోగ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం, సరేనా. సో సెకండ్ పాయింట్, homograph. దీని మీనింగ్, ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ సౌండ్ అండ్ మీనింగ్ బట్ సేమ్ స్పెల్లింగ్ ఈజ్ కాల్డ్ హోమోగ్రాఫ్. ఓకే, హోమోగ్రాఫ్ మీనింగ్ ఏంటంటే ఒక వర్డ్ ఉంటుంది, దానికి డిఫరెంట్ సౌండ్ ఉంటుంది. డిఫరెంట్ సౌండ్ అంటే మనం ప్రొనౌన్సియేషన్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ దానికి మీనింగ్ సౌండ్ మీనింగు డిఫరెంట్గా ఉంటుంది, కానీ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. దాన్ని హోమోగ్రాఫ్ అని అంటారు. చూడండి, ఇంకోసారి అర్థం చేసుకోండి. డిఫరెంట్ సౌండ్ అండ్ మీనింగ్ అంటే డిఫరెంట్ అర్థం ఉంటుంది, అలాగే డిఫరెంట్గా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ దానికి సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. దాన్ని హోమోగ్రాఫ్ అని అంటారు. ఎగ్జాంపుల్స్తో చూడండి, చాలా ఈజీ అవుతుంది అర్థం చేసుకోనికి. ఫస్ట్ ఎగ్జాంపుల్, టేర్ అండ్ టియర్. ఇక్కడ స్పెల్లింగ్ ఒకేలాగే ఉంది, ఓకేనా, కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ వర్డ్ టేర్ అంటే చింపడం, అలాగే టియర్ అంటే కన్నీళ్ళని. సో ఒక సెంటెన్స్ చూడండి దీనికి, మై ఫ్రెండ్ టేర్ ద పేపర్స్. నా ఫ్రెండ్ పేపర్స్ అన్ని చింపేసింది. ఇక్కడ స్పెల్లింగ్ ఒకేలాగే ఉంది, ఓకే, అలాగే ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, సో టేర్కి అంటే చింపడం, టియర్స్ అంటే కన్నీళ్ళు, వాటర్ ఫ్రమ్ ఐస్, టియర్స్. ఓకే, అండ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే, మినిట్ అండ్ మైన్యూట్. ఇక్కడ స్పెల్లింగ్ ఒకేలాగే ఉంది, ఓన్లీ ప్రొనౌన్సియేషన్ వేరేలాగా ఉంది. మినిట్ అంటే నిమిషం అని, మైన్యూట్ అంటే స్మాల్. ఓకే, అలాగే లైవ్ అంటే ప్రస్తుతానికి జరిగేదాన్ని లైవ్ అని అంటారు. అలాగే లీవ్ అంటే మనము ఎక్కడ నివసిస్తున్నాం అనేది లీవ్ అని అవుతుంది. సో ఇలా స్పెల్లింగ్స్ అన్నీ ఒకేలాగే ఉంటుంది, కానీ దాన్ని పలకడము మరియు దానికి మీనింగ్ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో దీన్నే హోమోగ్రాఫ్ అని అంటారు. సో బిగినర్స్ కన్ఫ్యూజన్ కావద్దండి. సో బిగినర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కొంచెం క్లియర్గా ఇంట్రెస్ట్గా వింటే మీకే ఈజీగా అర్థమవుతుంది. సో హోమోగ్రాఫ్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సౌండ్ మీనింగు డిఫరెంట్ ఉంటుంది, కానీ స్పెల్లింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. దీన్నే హోమోగ్రాఫ్ అని అంటారు, సరేనా. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, లాస్ట్ పాయింట్,
హోమోనిమ్స్ ఇది కూడా చాలా ఈజీనే అర్థం చేసుకునే దాంట్లో ఉంది. ఓకే, సో homonyms definition: it is a word which is having with same sound and spelling but different meaning. It is called homonyms. ఓకే, దీని అర్థం ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, దానికి సేమ్ సౌండ్ అంటే ఒకే ప్రొనౌన్సియేషన్ అంటే పలకడం ఒకే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ అండ్ ఆల్సో స్పెల్లింగ్ ఆల్సో సేమ్గానే ఉంటుంది, కానీ మీనింగ్ మాత్రము డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్నే హోమోనిమ్స్ అని అంటారు. ఇంకోసారి చెప్తున్నాను వినండి. సేమ్ సౌండ్ అండ్ స్పెల్లింగ్ అంటే ఒకే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అలాగే ఒకే స్పెల్లింగ్ ఉంటుంది, కానీ దానికి అర్థం మాత్రం వేరేలాగా ఉంటుంది. దాన్నే హోమోనిమ్స్ అని అంటారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బుక్ ఫస్ట్ బుక్ అంటే ఏ హార్డ్ కాపీ లైక్ టెక్స్ట్ బుక్, నోట్ బుక్, క్లాస్ వర్క్, హోంవర్క్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏదైనా రాసుకుంటాం కదా వైట్ పేపర్స్, దాన్ని బుక్ అని అంటారు సెంటెన్స్. సో ది హార్డ్ కాపీ ఎనీ బుక్స్. సో ఒక బుక్ అంటే ఇట్ ఈస్ ఎ బండల్ ఆఫ్ పేపర్స్. అండ్ సెకండ్ బుక్ అంటే లైక్ టికెట్ బుక్స్, రూమ్ బుక్, ప్లేస్ బుక్, బుకింగ్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా బుక్ అనే అంటారు. సో సింపుల్ సెంటెన్స్ టికెట్ బుకింగ్, టికెట్ బుకింగ్. సో ఇక్కడ బీఓకే బుక్ స్పెల్లింగ్ ఒకటే అండ్ ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంది. ఇంకో బుక్ స్పెల్లింగ్ ఒకటే, ప్రొనౌన్సియేషన్ కూడా ఒకటే ఉంది, కానీ సందర్భం బట్టి దీన్ని మనము అలాంటి సందర్భంలో ఎలా యూస్ చేయాలో అలా యూస్ చేస్తాము. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. రైట్, RIGHT రైట్, RIGHT రైట్. ఇక్కడ రెండు రైట్స్ ఉన్నాయి. ఒక రైట్ మీనింగ్ వచ్చేసి కుడి వైపు అని, ఇంకో రైట్ మీనింగ్ వచ్చి మన హక్కు. ఓకే, సో రైట్ ప్రొనౌన్సియేషన్ సేమ్, అలాగే స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంది, కానీ దీనికి మీనింగ్ కొంచెం డిఫరెంట్. ఒక రైట్ అంటే కుడి పక్క, ఇంకో రైట్ అంటే మన హక్కు అని. అలాగే డైరీ ఒక డైరీ అంటే ఏదైనా మనము మెమరీస్ కోసం రాసుకుంటాం కదా, దాన్నే డైరీ అంటారు. దీనికి ఒక సింపుల్ సెంటెన్స్: మై మదర్ రోట్ ఏ డైరీ బికాస్ టు హ్యావ్ అవర్ మెమోరీస్. సో డైరీ అంటే ఏదైనా మెమరీస్ కోసం రాసుకుంటూ ఉంటాం కదా, దాన్ని డైరీ అంటారు. ఇంకో డైరీ అంటే లైక్ మిల్క్ డైరీ, కర్డ్ డైరీ, ఐస్ క్రీమ్ డైరీ, ఇలాంటివి కూడా డైరీ ఉంటాయి. సో ఇలాగా స్పెల్లింగ్స్ మరియు ప్రొనౌన్సియేషన్ అంటే పలకడం ఒకేలాగే ఉంటుంది, కానీ సందర్భం బట్టి దాని మీనింగ్ వేరేలాగా ఉంటుంది. సో దాన్నే హోమోనిమ్స్ అని అంటారు. సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఎస్పెషల్లీ ఫర్ ద బిగినర్స్ ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ 3 టాపిక్స్కి ఒక్కొక్క దానికి నేను ఇలా రాశాను, ఎందుకంటే క్లియర్గా అర్థమయ్యేదానికి, కన్ఫ్యూజన్ కాకుండా ఉండేదానికి. సో హోమోనిమ్స్కి చూడండి, సౌండ్ సేమ్ ఒకేలాగే ఉంటుంది, సో మీనింగ్ మరియు స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటుంది. సో దీన్నే హోమోనిమ్స్ అని అంటారు. సో ఇంకోసారి చెప్పాలంటే హోమోఫోన్ హోమోగ్రాఫ్స్ హోమోనిమ్స్ అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, దానికి డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి కదా, దాన్ని అంతా కలిపి ఈ నేమ్ అయితే ఇచ్చారు. సో ఇదే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే నేర్చుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫైగా మీ మొబైల్కి రావాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.